ఈ రోజు అయితే ఇలా ఆనియన్స్ చక్రాల్లా కట్ చేసి బజ్జీలు వేస్తాను. ఫస్ట్ టైం అనమాట. ఆనియన్ పకోడీ లాగే ఉంటుందంట, అందుకనేసి నేను ట్రై చేసేస్తున్నాను. ఇంకా పొటాటోస్ కూడా ఇలా చక్రాల్లా కట్ చేసి పలుచగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. కలిపేసుకుని వేసేసుకుంటే అసలు ఈ ఆనియన్ బజ్జీ ఫ్రై అవుతుంటుంది. ఆహా, ఇంత మంచి స్మెల్ వస్తుంది కదరా. నీకోసమే ఫస్ట్ అనుకుంటాను సాయంత్రం అయింది కదా బయట చేదోటి తెచ్చేసుకుందాంలే అనుకుంటాను. కానీ నిక్లో ఇలా టక్కటగా 2 ఉల్లిపాయలు 2 బంగాళదుంపలు తీసి చక్కచక్క పీల్ తీసేసి వేస్తాను అనమాట. ఎందుకులే అని, పిల్లలకి బయట ఫుడ్ ఎందుకని. ఇంట్లో ఎప్పుడు ఎలా అంటారు తెలుసా అండి, ఏం చేయండి అని మా హస్బెండ్ అడుగుతాను. మా హస్బెండ్ ఏమో ఏమొద్దురా అంటారు. కానీ టైంకి మాత్రం వేడిగా తీసుకెళ్ళి ప్లేట్లో పెట్టి సాస్ వేసి పెడితే చక్కగా తినేస్తారు. తినేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో కాఫీ టీ కూడా అడుగుతారు అనమాట. అలా ఉంటుంది. మీ ఇంట్లో కూడా అలా ఉంటుందా? అయితే కమెంట్ చేసేసేయండి. ఇప్పుడైతే టేస్ట్ చేసేస్తాను. ఉల్లిపాయ బజ్జీ అయినా బంగాళదుంప బజ్జీ అయినా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. లేదంటే కొంచెం పచ్చిగా ఉంటుంది అనమాట. అది నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అయితే లైక్ చేసేయండి.